హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కార్న్తో పకోడా అనేది చేయబోతున్నాను. అయితే 2 ఉల్లిపాయలను ఇలా కట్ చేసి వేసుకొని ఒక సాల్ట్ వేసుకుంటున్నాను. బాగా పొడి పొడిగా కలుపుకోవాలండి. అలా అయితేనే మనకి ఈ క్రిస్పీ పకోడా బాగా వస్తుంది. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ 2, కొంచెం అంత కరివేపాకు, అలాగే కొరియాండర్, అలాగే మింట్ కొంచెం కొంచెం వేసుకోవాలి. 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే పసుపు 1/2 స్పూన్ వేసుకొని కార్న్స్ 2 కప్స్ వేసుకుంటున్నానండి. అది కూడా బాయిల్ చేసుకొని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను, బియ్యం పిండి. బేసిన్ 1 కప్పు వేసుకున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూను. ముందు వీటన్నిటిని పొడి పొడిగా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ అనేది కొంచెంగానే యాడ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఉండాలండి పిండి. అప్పుడే మనకు ఈ పకోడా అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. మరి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఆ తర్వాత నేను కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. హీట్ ఎక్కిన తర్వాత ఇలా పకోడీలాగా వేసేసుకుంటున్నానండి. ఈ క్రిస్పీ కార్న్ పకోడా ఎక్కువ ఈవినింగ్ టైము స్నాక్స్గా బాగుంటాయి. ఇంకా టీ టైం కూడా చాలా బాగుంటాయండి. బయట తినే ఫుడ్ కన్నా మనము ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకొని తింటే చాలా హెల్దీ కదా. సో ఈ విధంగా మొత్తం కింద పైన అంతా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే సరిగ్గా ఉడకవండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అయిపోయింది, కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను వీటన్నిటిని మీకు దగ్గరగా చూపిస్తున్నాను. చూసారు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నానండి నేను వీటిని. అలాగే నేను రెండో వాయిని కూడా వేసేసుకుంటున్నాను. అది కూడా తీసేస్తున్నానండి. వీటన్నిటిని నేను ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకుని కూడా మనము ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే క్రిస్పీగా చాలా బాగుంటాయి. వీటికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఒక బౌల్లో వేసేసుకున్నాను. చూసారా చాలా బాగున్నాయి కదా, ఎంత క్రిస్పీగా వచ్చాయో తెలుసా. అంతేనండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.